హాయ్ అండి, గుడ్ మార్నింగ్. టుడే ఒక ఇంపార్టెంట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు, చాలా బాగుంటుంది. ఆంధ్ర సైడ్ రెసిపీ అండి. బీన్స్ ఒక 1/2 కేజీ శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నానండి. దోసకాయ ఒకటి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4 కట్ చేశాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మైసూర్ పప్పు ఒక స్పూన్ అండి, పెసరపప్పు ఒక స్పూను శుభ్రంగా కడిగి 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. అది కూడా తాలింపులో వేసాను. తర్వాత ఉడకబెట్టుకున్న బీన్స్ అండి, ఒక 3-4 నిమిషాలు కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్న దోసకాయ వేసానండి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకున్న తర్వాత కొంచెం అంటే రుచికి సరిపడా సాల్ట్ అండి, అలాగే కారం కూడా వేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. చిక్కుడుకాయ దోసకాయ కర్రీ స్టైల్ ఉంటుంది, అలాగే దోసకాయ పప్పు స్టైల్ ఉంటుందండి. నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఇది ఆంధ్ర సైడ్ చేస్తారు, నేను ఇటు సైడ్ తెలంగాణలో చూడలేదు. ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపడా వేసుకుంటే కర్రీ రెడీ అయినట్టేనండి. టమాటా యాడ్ చేసుకోవద్దు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక రిక్వెస్ట్ అండి, షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఒకసారి చూస్తేనే కదండి నాకు వ్యూస్ వచ్చేది. ఒకసారి రిక్వెస్టెడ్గా చూడండి వీడియోస్ కూడా. ఇంట్రెస్ట్ అనేది ఉండట్లా వ్యూస్ తగ్గుతుంటే. ఈ కర్రీ ఒకసారి మీరు సేమ్ ఇలా ట్రై చేసి చూడండి. ఫీవర్ వచ్చినప్పుడు, కోల్డ్ అయినప్పుడు ఫ్లేవర్ అనేది మామూలుగా లేదండి. ఆల్రెడీ నేను చాలాసార్లు చేశాను, మీరు ఒకసారి కూడా ట్రై చేయండి. మా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.